ప్రభుత్వం పన్నులు పెంచినా కొద్దీ మనం వాడే ప్రతి దానిపైన ట్యాక్స్ పడుతూ ఉంటుంది. ఇక ఇందులో ఇలా నిన్న జరిగిన దీక్షా దివాస్ గురించి కరీంనగర్లో అలగనూరులో జరిగిన ఒక దీక్షా దివాస్కి సంబంధించిన మొత్తం బ్యానర్ వార్త వేయడం జరిగింది. దీక్షా దివాస్ను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా అలగనూరులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో శుక్రవారం దీక్షా దివాస్ ర్యాలీలో మాట్లాడుతున్న కేటీఆర్ను విష్ చేస్తున్న అభిమాని. సో తెలంగాణ రక్షకు తప్పదు మరో దీక్ష అంటూ ప్రధానంగా రాయడం జరిగింది. దీక్ష స్ఫూర్తితో కాంగ్రెస్కు దించుదాం, తెలంగాణను అన్ని పార్టీలు మోసం చేసినాయి, కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపిన చరిత్ర ఆయనది, రేవంత్ ఎన్నడన్నా జై తెలంగాణ అన్నడా, తెలంగాణ కోసం రాజీనామా చేసిండా, మాపై 350కి పైగా ఉద్యమ కేసులున్నాయి, రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసు అయినా ఉన్నదా. సిద్దిపేట దీక్షా దివాస్లో మాజీ మంత్రి హరీష్ రావు. సో సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభయం చేస్తున్న హరీష్ రావు, చిత్రంలో కొత్త ప్రభాకర్ రెడ్డి, యాదవ్ రెడ్డి, వంటేరు తదితరులు ఉన్నారంట. సో మొత్తానికి ఆయన అప్పుడు ఏదైతే స్ట్రెచ్చర్ మీద పడుకున్నప్పుడు ఫోటో తీసిందో దాన్నే ఇక్కడ ఫ్లెక్స్గా వేసి పాలాభిషేకం చేస్తున్నారు. వాస్తవానికి నిన్న దీక్షా దివాస్ సందర్భంగా ఒక్క హైదరాబాదే కాదండి, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో చూసినట్లయితే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కానీ క్యాడర్ కానీ, ఈ వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్కు 100 మంది క్యాడర్ ఉన్నారు అనుకుంటే 100లో ఒక 80% మంది ఇంకా పార్టీని అట్టి పెట్టుకున్నారు. ఒక 10 to 20% మందే పార్టీలు మారిలు తప్ప మిగిలిన 80% ఆఫ్ ద క్యాడర్ మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్లోనే కొనసాగుతుంది. మరి ఎందుకో అంత వల్లమాలిన అభిమానం అంటే మరి కేసీఆర్ చేసిన ఈ దీక్షలా లేకపోతే రాష్ట్రాన్ని సాధించలా పార్టీ పైన సానుభూతి ఏమో కానీ కార్యకర్తలు మాత్రం చోటా మోటా లీడర్లు కార్యకర్తలు మాత్రం ఎవరు పార్టీ మారలేదు, వాళ్ళు మారదలుచుకునేటట్టుగా కనిపిస్తలేదు. స్థానిక సంస్థల్లో కూడా మా సత్తా ఏందో చూపిస్తామంటున్నారు తప్ప అధికార పార్టీ వైపు మాత్రం వాళ్ళు వెళ్ళడం లేదు. ఎందుకంటే అధికార పార్టీ వైపు కొంతమంది వెళ్ళడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యేల నిరంకుర వైఖరి నచ్చక, వాళ్ళ యొక్క విధానాలు నచ్చక వాళ్ళను ఓడించడం కోసం చాలామంది బయటికి వెళ్ళారు. కొంతమంది తల అవసరాల కోసం కూడా పాపం మిగతా వాళ్ళు వాళ్ళ ప్రజల కోసం అభివృద్ధి కోసం కూడా పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా వీళ్ళు మాత్రం పార్టీ మారలేదు. బలమైన క్యాడర్ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు మాత్రం క్యాడర్ ఎక్కువనే ఉన్నది. ఇక గుజరాత్ గులాములు ఒక పక్క, ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క. వీళ్ళల్లో తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదం. సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి. సోనియా లేకుంటే తెలంగాణ అడుక్కు తినేదని సీఎం అంటుండు. ఉద్యమాన్ని అవమానిస్తున్నాడు, ఆదాన్ని తొక్కుకుంటూ వస్తున్నాడు. భాస్వరమై మండాలే, ఈ తరంలోనూ ఉద్యమ స్ఫూర్తి నింపాలి. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ ఒక్కటే, లగచర్ల విజయం ప్రజలదే. తెలంగాణ దీక్షా దివాస్ బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ దీక్షా దివాస్ సభలు. ఉద్యమంలా కదం తొక్కిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. వాస్తవానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ స్టార్ట్ చేసింది. కానీ 2009లో సోనియా గాంధీ December 9 ఆమె బర్త్డే రోజు గిట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేది. కానీ 2009 నుంచి 2014 వచ్చే వరకు కూడా చాలామంది బలిదానాలు జరిగినాయి. వచ్చిన తెలంగాణ మళ్ళీ వెనక్కి పోయింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే అసలు కాంగ్రెస్ అనేది మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. అసలు కాంగ్రెస్ జెండా బట్టటోడు కూడా రాష్ట్రంలో ఎవరు ఉండపో. తెలంగాణ ఇవ్వడం వల్ల ఆంధ్రలో మొత్తం తుడిచిపోయింది ఆ పార్టీ. ఇంకా 10 సంవత్సరాలైనా అక్కడ పార్టీ లేచే పరిస్థితి లేదు. తెలంగాణలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ స్టార్ట్ చేయకపోయేది ఉంటే ఇంకా 50 సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు కాబట్టి కొట్లాట చేసిన కేసీఆర్కు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన సోనియా గాంధీ యొక్క రుణం తీర్చుకోవాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేస్తారు అంటే వాళ్ళ పక్షాన కొట్లాడేటోళ్లకు, వాళ్ళకు మంచి చేసేటోళ్ళకి వేస్తారు. ఏదో ఇప్పుడు ప్రజాపాలనని ఓటేసినాం కదా, మరి ప్రజాపాలన చేయకపోతే మాత్రం ప్రజలు మళ్ళీ గద్దె దించుతారు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల లెక్క కాదు తెలంగాణలో. తెలంగాణ అంటేనే ఉద్యమ నేల, తెలంగాణ అంటేనే పోరాటాల గద్ద. నిజాం లాంటి వాళ్ళనే ఎంతోమందిని ఉరికిచ్చింది ఇక్కడ ఆడబిడ్డలైనా పోరాట యోధులైనా. కాబట్టి తెలంగాణకు ఆ పౌరుషం ఉంటుంది. కేటీఆర్ చెప్పినట్టుగా మరి ప్రజాపాలన లేకపోయినా కూడా తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని గద్దె దింపే అవకాశాలు కూడా ఉంటాయి.